వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 21వ రోజుకు దిగ్విజయంగా కొనసాగుకొని ముందుకు వెళుతోంది. శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్లశంకర్ గురుస్వామి, రజనీ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 21వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. వేణుగోపాల్ గురుస్వామి దైవమే స్వామి స్వామి మన అన్ని గ్రూప్లో పెట్టాయి. ఎవరి నచ్చుతాలు పెట్టుకుంటాం. అట్లయినా నేను అట్లయినా పొంగోటి పెట్టుకున్నాను. 21వ రోజు తెల్లవారుజామున గుంజూరి బయలుదేరినటువంటి స్వాములు 14 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 10 గంటలకి తమిళనాడు బోర్డర్లో పూజ చేసుకుని శివగానేపల్లి చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 21వ రోజు మధ్యాహ్నం మీరాలమండి వాస్తవ్యులు గాజుల అంజయ్య స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా 3 గంటలకు బయలుదేరి సుమారుగా 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం హోసూర్ చేరుకున్నారు స్వాములు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. వేణుగోపాల్ గురుస్వామి దైవమే స్వామి పాదయాత్రనుకూల దైవమే పాదయాత్రనుకూల దైవమే స్వామి శరణం స్వామి. శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం 21 రోజుకు విజయవంతంగా మనం వచ్చాం స్వామి. గుంజూరు నుండి సేవగాన్పల్లికి వచ్చాం స్వామి, తమిళనాడు. ఇక్కడ అన్నదాత ప్రభువులు మన మిర్యాలమండి వాత్సవ్యులు గాజులంజయ్ గారు అన్నదాత ప్రభులు స్వామి. వారు ప్రతి సంవత్సరం ఇలాగే పాదయాత్ర స్వాములకు ఏదో ఒక సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం స్వామి. అన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు స్వామి. అలాగే ఇంకెన్నో సేవా కార్యక్రమాలు జరగాలని మనం అయ్యప్పని వేడుకున్నాం స్వామి. స్వామి